అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు తారీఖు మే 4. ఏకంగా 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు అయితే ఈరోజు వెలువడుతున్నాయి. మొత్తానికి ఎక్కడ చూసుకున్నా సరే దాదాపుగా అయితే బీజేపీయే ఆధిక్యంలో ఉంటుంది. మరి ఈ అంశం పైన మనతో పాటు విశ్లేషించడానికి ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవరలత గారు. నమస్తే అండి. నమస్తే మేడం. స్టార్టింగే ఒక పాయింట్తో మొదలు పెడుతున్నాను. ఇప్పుడు మహిళల రిజర్వేషన్ బిల్లుని వీగిపోవడం వల్లే, అంటే ఎవరైతే వ్యతిరేకించారో వాళ్ళే ఇప్పుడు వాటి దిశలో ఉన్నారు. సో ఈ ఓవరాల్గా అంటే బాగా ఇంపాక్ట్ చూపించిందంటారా ఆ నిర్ణయం? ఓటమి దిశలో ఏం లేదు, ఓడిపోయినట్టే డిక్లేర్ చేసేయటమే. ఎందుకంటే మొన్న జరిగిన ఎలక్షన్లో ఈరోజు చూస్తున్న రిజల్ట్స్ కానివ్వండి, ఇది పక్కాగా ఒక క్లారిటీగా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఏదైతే మహిళా బిల్లు అనేది అది సర్వసాధారణంగా ఎప్పటి నుంచో రావాల్సిన బిల్లు, అది ఇప్పుడు కూడా పెండింగ్ పడుతుంది అనేది ఎవరు ఊహించలేదు. మొన్న సరే పెండింగ్ పడ్డ దానిలో ఏ పార్టీలు అయితే వ్యతిరేకించాయో, మహిళా బిల్లుని వ్యతిరేకించాయో, ఆ రోజు బిల్ పాస్ అవ్వకుండా ఉండటానికి ఈ పార్టీలన్నీ కూడా కారణం. ఈ రోజున డిఎంకే తీసుకుంటే మద్దతు ఇవ్వలేదు, మమతా బెనర్జీ తీసుకుంటే ఆవిడ మద్దతు ఇవ్వలేదు. వీళ్ళందరూ కూడా ఎవరైతే మద్దతు ఇవ్వలేదో ఏ రాష్ట్రాలు అయితే అవన్నీ కూడా ఈ రోజున ఓడిపోవటం అనేది జరిగింది. ఇప్పుడు పక్కన రాష్ట్రం తీసుకుంటే తమిళనాడు తీసుకుంటే, అంటే బీజేపీ లేదు కానివ్వండి, అక్కడ రాలేదు, కానీ ఖచ్చితంగా అయితే డిఎంకే చేసిన ఏదైతే వ్యతిరేకత అనేది మహిళా బిల్లు మీద అదొకటి పనిచేసింది. ఇంకోటి హిందూ టెంపుల్స్ను కూడా వాళ్ళు డెవలప్ చేయకపోవటం, అక్కడ మతపరంగా కూడా వాళ్ళు హిందుత్వానికి అగేనిస్ట్గా పనిచేశారు. ఆయన కొడుకు ఉదయ్ స్టాలిన్ అయితే ఇంకా వ్యతిరేకంగా లేకుండా చేస్తాను సనాతన ధర్మాన్ని, అది ఆయన ఉండేది ఇక్కడ భారతదేశంలో, అలాంటి చోట నువ్వు సనాతన ధర్మం లేదని ఏ రోజైతే అన్నావో ఆ రోజే ఓటమి ఫిక్స్ అయిపోయినట్టే. సరే ఇంకోటి వాళ్ళకి అధికారం ఉంది కదా అని మహిళా బిల్లుకి సపోర్ట్ చేయలేదు. సరే దానికి తగ్గట్టే ఈ రోజున ఏదైతే విజయ్ గారు టీవీకే పార్టీ స్థాపించి దానిలో ఈ రోజున అవకాశం వచ్చింది. ఆయన ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తారు, కానీ అది ఆయన ఎంతవరకు చేయగలరు అనేది అయితే ప్రజల దృష్టిలో ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ టైం అవకాశం ఇచ్చారు. యాక్చువల్లీ అక్కడ సినిమా ఫీల్డ్ కనే సినిమా వాళ్ళకి కొంచెం ఎక్కువ హోప్ ఉంటుంది అక్కడ, ఎందుకంటే అన్ని రాష్ట్రాలు వేరు, తమిళనాడు వేరు, ఎందుకంటే వాళ్ళు గుళ్ళు కట్టే పూజిస్తారు. అక్కడ అభిమానానికి అంతం అనేది లేదు, అక్కడ అంతం అనేది మనం ఫుల్ స్టాప్ పెట్టలేరు వాళ్ళు. అట్లాంటి ప్లేస్లో వచ్చారని అంటే మనం చూసాం గతంలో కూడా ఎంజీఆర్ గారు కావచ్చు, జయలలిత గారు కావచ్చు, ఈ రోజున విజయ్ గారు కావచ్చు. మేబీ జయలలిత గారు ఉండుంటే జయలలిత గారు కూడా వచ్చేవాళ్ళు. మళ్ళీ విజయకాంత్ గారు ఆయన సెకండ్ ప్లేస్లోకి వచ్చి ఉన్నారు. ఇది వరకు ఆయన బతుకుంటే పరిస్థితి ఎలా ఉండేదో. సో ఇవన్నీ చూసుకుంటే సినిమాకి అనేది అక్కడ స్కోప్ ఉంటుంది, కానీ వాళ్ళు మళ్ళా దాన్ని ఎలా నిలబెట్టుకోగలరు అనేది ఒక పాయింట్ ఉంటుంది. జయలలిత గారు ఆల్రెడీ ప్రూవ్డ్ కాబట్టి, ఎంజీఆర్ గారు ప్రూవ్డ్ కాబట్టి, వాళ్ళు చేసినవి ఏదైతే ప్రజలకు చేరువుగా ఉన్నారో అదంతా ఉండబట్టి నెక్స్ట్ టైం వాళ్ళు గెలుచుకుంటూ రావటం జరిగింది. కానీ విజయ్ గారికి కూడా అవకాశం ఇచ్చారు కాబట్టి ఆయన ఎలా ప్రూవ్ చేసుకుంటారు. కానీ ఎవరు ఊహించిన విధంగా అంటే చాలా సర్వేలు చేపట్టారు, ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకున్నారు, లేదు విజయ్కి ఈసారి అవ్వదు, మేబీ ఇంకొక 2-3 టైమ్స్లో అవ్వచ్చేమో అన్నారు. కానీ అనూహ్యంగా ఒకసారిగా చూస్తే కనుక తారుమారు అయిపోయింది. దాని గురించి ఏమంటారు అసలు? అంటే విజయ్ గారికి వచ్చే అవకాశాలు అయితే చాలా వరకు, ఎందుకు ఫస్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కూడా విజయ్ గారికి రావచ్చు. డిఎంకే మీద అయితే వ్యతిరేకత అయితే వచ్చింది. అంటే టెంపుల్స్ విషయం గురించి మాట్లాడిన పద్ధతే కావచ్చు ఎవరికి నచ్చలేదు. ఇంకోటి అదే మహిళా బిల్లు కానివ్వండి, ఇట్లాంటివి వీగిపోవటమే కానివ్వండి, ఇంకోటి జగన్ గారితో ఉన్న దోస్తే కావచ్చు. ఈ బోర్డర్లో ఉన్న నియోజకవర్గాలకు అందరికీ కూడా ఎఫెక్ట్ అనేది కనపడుతుంది. అది కూడా కాకుండా వాళ్ళు ఇప్పుడు ఎవరైనా మన నాయకుడు కొంచెం ఇప్పుడు బాబు గారు క్యాంపెయిన్ చేశారు, సో దాంతో కొంచెం డిఫరెన్స్ కంపల్సరీ ఉంటుంది. అంటే ఏ పార్టీకి అది ప్లస్ అవుతుంది అంటే ఏడీఎంకేకి ఖచ్చితంగా ప్లస్ అయింది. ఎందుకంటే ఏడీఎంకి ప్లస్ అయింది అని అంటే జయలలిత గారి తర్వాత చెప్పుకోదగ్గ నాయకుడు ఆ పార్టీలో లేరు. ఎందుకంటే జయలలిత గారు అక్కడ దానికి ఒక బ్రాండ్. ఇప్పుడు చనిపోయినా కూడా ఆవిడ పేరు చెప్పుకునే వాళ్ళు వెళ్ళాల్సిందే, కానీ వాళ్ళల్లో ఒక లీడర్గా ఉండి ఆ పేరులో వెళ్ళి ప్రచారం చేసుకునే పరిస్థితి అయితే లేదు అక్కడ. సో అలాంటి అప్పుడు కొంచెం టీడీపీ వెళ్ళటం కానివ్వండి, బాబు గారు వెళ్ళి క్యాంపెయిన్ చేయటమే కానివ్వండి, ఆ స్థానాలైనా వచ్చాయనే అనిపిస్తుంది. ఎందుకంటే విజయ్ గారు హవా నడుస్తుంది. ఒకటి వాళ్ళకి ఇప్పుడు ఎవరైనా అధికారంలో ఉండే వాళ్ళతో ఢీ కొట్టాలి అని అన్నప్పుడు కొంచెం కష్టమైన పనే, కానీ వాళ్ళు ఆ స్థాయికి తీసుకొచ్చేసారు అని అంటే వాళ్ళ ఫెయిల్యూర్ ఖచ్చితంగా డిఎంకేది కనపడుతూనే ఉంది.
విజయ్ గారికి వచ్చి అంటే ఒక సినిమా నటుడిగా ఉన్న ఆ ఇమేజే కావచ్చు, ఆయన చేస్తానన్న సంస్కరణలు తీసుకొస్తానన్న మాట నమ్మటమే కావచ్చు, ఆయన ఎలా వరకు ప్రూవ్ చేసుకుంటారనే ఒక ఛాన్స్ ఇచ్చి చూస్తున్నారు. ఆ ఇచ్చిన తర్వాత ఆయన ఎలా ప్రూవ్ చేసుకుంటారు, రాజకీయంగా నిలబడగలుగుతారా, వెళ్ళిపోతారా రాజకీయాల నుంచి అనేది అయితే మనం వెయిట్ అండ్ సీ. ఈ కొద్ది రోజులు మనం ఆయన రాజకీయ ఇది చూసిన తర్వాత రేపొద్దున మహిళా బిల్లుకి సపోర్ట్ చేస్తారా చేయరా అనేది కూడా ప్రజలు చూస్తారు. ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారనే అనుకుంటా. ఎందుకంటే ఆయన మహిళల్ని ఎక్కడ తక్కువ చేసి మాట్లాడటం కానివ్వండి, టెంపుల్స్ గురించి ఎక్కడ తక్కువ చేసి మాట్లాడటం కానివ్వండి, ఇలాంటివి ఇంకా జరగలేదు. మేబీ అది జరిగిందంటే పరిస్థితి వేరుగా ఉంటుంది. మేడం చూస్తే కనుక ఇప్పుడు ఒక లైన్ బాగా హైలైట్ అవుతుంది. రోజా గారు ఎక్కడికి వెళ్ళినా సరే సో అక్కడ ఓటమి అనేది గ్యారంటీ. అదేవిధంగా మరి డిఎంకేకి సపోర్ట్గా వెళ్ళి ప్రచారం చేశారు, అందుకనే స్టాలిన్ గారు ఈ విధంగా మరి వెనకబడ్డారు అని చెప్పేసి ఇప్పుడు బాగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. దాని గురించి మీరేమంటారు? అంటే ఇప్పుడు సినిమా వాళ్ళని పిలుచుకుంటారు, కొన్ని పార్టీలు పిలుచుకుంటాయి, ప్రచారం చేస్తారు, వెళ్తుంటారు, వస్తుంటారు, అది వేరే విషయం. కానీ రోజా గారి విషయానికి వచ్చినప్పుడు ఆవిడ ఒక మాజీ మినిస్టర్గా చేశారు. చేసిన దానికి ఆవిడ నోరు దురుస్తనం ఉంది కదా, ఆవిడ ఏం చేశారు, ఎట్లా మాట్లాడారు, ప్రజలతో ఎలా ఉన్నారు, ఆవిడ ఖచ్చితంగా అక్కడ రజనీకాంత్ గారి గురించి మాట్లాడటం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు రజనీకాంత్ గారు తెలుగుదేశం పార్టీని గురించి, నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ఉన్నతంగా చెప్పటం కానివ్వండి, ఆయన 100 సంవత్సరాలు శతదినోత్సవాలకి ఎన్టీఆర్ గారి శతదినోత్సవాలకి రావడం జరిగింది. ఆ రోజున ఆయన ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయిన విధానం కానివ్వండి, ఉమ్మడి స్టేట్ హైదరాబాద్ లాంటి దాన్ని డల్లాస్ లాంటి దాంతో పోల్చడం కానివ్వండి, ఇవన్నీ చూశారు కాబట్టి అది జీర్ణించుకోలేని పరిస్థితికి వచ్చారు ఆ రోజున వైసీపీ. దానికి రోజా రజనీకాంత్ గారిని మాట్లాడటం కానివ్వండి, అది ఎవరు ప్రజలు మర్చిపోలే. సో ఖచ్చితంగా ఏ పార్టీకి అయితే ఆవిడ సపోర్టింగ్గా వెళ్తుందో దానికైతే బుద్ధి చెప్పడానికి ప్రిపేర్ అయ్యే ఉన్నారు, అదేలాగే చేశారు. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ 5 రాష్ట్రాల ఫలితాలు చూసుకుంటే ఆల్మోస్ట్ బీజేపీ మరి ఎక్కువగా 4 స్థానాల్లో కూడా విజయం సాధించబోతుంది. సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు అసలు? ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు మనం బెంగాల్ తీసుకుంటే ఆ బెంగాల్ మొత్తం బంగ్లాదేశ్ వాళ్ళు రావటం కానివ్వండి, అక్కడ వాళ్ళు ఏంటంటే ఓట్ బ్యాంక్ పెంచుకోవాలనే దాంతో అందరికీ ఆధార్ కార్డులు ఇష్యూస్ చేసేసేయటం కానివ్వండి, ఇవన్నీ జరిగాయి. సో అక్కడ లోకల్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో బాగా వ్యతిరేకత అనేది వచ్చింది. ఇది కాంగ్రెస్ పీరియడ్లోనూ జరిగింది, మమతా బెనర్జీ పీరియడ్లో కూడా ఇట్లాంటివి జరుగుతూ వచ్చాయి. అంటే ఆధార్ కార్డులు ఇచ్చేసేయటం అనేది మన దేశస్తులు కాని వాళ్ళకు కూడా ఇచ్చేసేయటం జరిగింది. సో వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంత కౌంటింగ్ ఉంది, ఏమీ కూడా చూడరు అనమాట. ఇంక వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు అన్ని అంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాడికి అందరూ కూడా అక్కడ ఇండియన్స్ లాగా బతకటం, ఇవన్నీ చేయటం అనేది దేశ భద్రతకైతే నష్టం వాటిల్లుతుందని అయితే ఖచ్చితంగా అందరికీ తెలిసిన విషయమే కదా. సో ఇవన్నీ కూడా లోకల్స్లో ఆ వ్యతిరేకత అనేది బాగా వచ్చింది. సో దానికి తగ్గట్టు ఓట్ కూడా అంటే కొన్ని వరకు కూడా ఎవరైతే దొంగ ఓట్లు ఉండటం అనేది కూడా కొంచెం చెక్ చేయటం, ఈసీ లాంటివి చూసుకోవటం, ఇవన్నీ చూసి క్లియర్ చేయటం, అది కూడా కాకుండా ఓట్ బ్యాంక్ శాతం కూడా పెరగటం, అంటే యువతలో కూడా చేంజ్ వచ్చింది. అదేలాగా తమిళనాడు కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు, అన్ని చోట్ల కూడా ఓట్ బ్యాంక్ పెరగటం. సో గతంలో కన్నా కూడా ఓటు ఎక్కువ పోల్ అవటం కానివ్వండి, ఇవన్నీ కూడా బీజేపీకి కలిసి వచ్చిన అవకాశం. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే.